ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటలేరు, మొండితనంతో ఉంటున్నారు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు, మేమేం చేయాలి గురువుగారు, మా పిల్లలు చెప్పిన మాట వింటలేరు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే శివపురాణం కథ ప్రకారం మనం ఈ రెమెడీ పరిహారం అనేది తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు తల్లి తండ్రులు లేదనుకో మీ పిల్లలతో ఏం చేయాలని ఇప్పుడు నేను మొత్తం చెప్తానండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అయితే మీరు సోమవారం రోజు అంటే ఒక రోజు ముందు ఆదివారం మీరు పూజ సామాగ్రికి వెళ్ళండి. ఎర్ర చందనం తీసుకోండి. ఎర్ర చందనం మీరు తీసుకోండి. ఒక హనీ బాటిల్ అంటే ఒక తేనె బాటిల్ తీసుకోండి. ఈ రెండు తీసుకొని వచ్చి మీరు సోమవారం శివాలయం వెళ్ళండి. మీ ఇంటి లోపల లింగాలు ఉంటే లింగాలకు పూజ చేసుకోండి. కనుకొని మంచి లింగాలు, క్వాలిటీ ఉన్న లింగాలకు పూజ చేయండి. మంచి ఎనర్జీ వస్తుంది. ఇలా చేతిలో పౌడర్ ఎర్ర చందనం పోసుకోండి, కొంచెం తేనె కలపండి. కలిపి మీరు శివలింగానికి పూయండి. ఈ పూర్తి వీడియో కావాలంటే కింద ఇస్తున్నాను, చూడండి. ధన్యవాదాలు.